శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల బిలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం. సమస్త పాపములన్నీ తొలగించేటువంటిది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగించేటువంటిది భాగవతం. శ్రీకృష్ణ భగవానుడు భూమిపైన అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మ పరిరక్షణ చేసి దేవతలందరి యొక్క దివ్య ఆహ్వానాన్ని అనుసరించి శంఖచక్ర గదాధారుడై తన లోకానికి ఆ మహానుభావుడు వెళ్ళాడు. శ్రీకృష్ణుని యొక్క దివ్య అవతారం పూర్తయింది. ఈ విశేషములన్నీ సుఖయోగీంద్రుడు పలుకుతూ ఉంటే భాగవతమంతా సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు బోధిస్తే పరీక్షిన్ మహారాజు అడిగాడు, ఈ తరువాత లోకం ఎలా ఉంటుంది అని. అప్పుడు సుఖయోగీంద్రుడు తన యొక్క దివ్య సామర్థ్యంతో చెబుతున్నాడు. పరమాత్మను గురించినటువంటి విశేషములు ఓ సుఖయోగీంద్ర పరీక్షిన్ మహారాజు పలుకుతున్నాడు. నారాయణుని యొక్క దివ్య కథలను విన్నాను, ఆయన గుణములను విన్నాను, ఆచార విధులను, జీవాత్మ భేదాన్ని, హరిని పూజించవలసినటువంటి విధానాన్ని, జ్ఞానయోగ విధానాన్ని, ఇంకా ఇటువంటివన్నీ ఎన్నిటిలో చెప్పారు. విజ్ఞానం కలిగించారు, నన్ను ఆదరించారు. ఇక భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఏమిటో నాకు తెలియజేయన్నాడు. అనగానే సుఖయోగీంద్రుడు, నీవు అడిగినటువంటి ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ నా సమర్థతతో దర్శించి భవిష్యత్తును దర్శించి నీకు భావి గతులను ఎలా ఉంటాయో నీకు వరుసగా వెల్లడిస్తాను విను. వాటిలో ముందుగా రాజుల గురించి నీకు చెబుతాను విను. పరీక్షిన్ మహారాజా, బృహద్రథుడు అని పేరు కలిగినటువంటి రాజునకు పురంజయుడు అనేటువంటి రాజు పుడతాడు. అతనికి సునకుడు అని పేరు కలిగిన అమాత్యుడుంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దెక్కి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. మంత్రిగారు రాజుగారిని చంపాడు. చూడండి, అలా కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు అతనికి. వాడికి ప్రద్యోతనుడు అని పేరు పెడతాడు. రాజ్యాన్ని కొడుకుకు అప్పగించుతాడు. ప్రద్యోతనుడు విశాఖ రూపుడు. అతనికి నందివర్ధనుడు అని పేరు కలిగినటువంటి కొడుకు పుడతాడు. ఆ రాజు 23 138 సంవత్సరాలు భూపరిపాలన చేసి వృద్ధి చెందుతారు. ఆ తర్వాత శిశునాగుడు అనేటువంటి రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడు అనేటువంటి కొడుకు పుడతాడు. కాకవర్ణుని యొక్క కొడుకు శిశునాగుడు జన్మిస్తాడు. కాకవర్ణుని యొక్క కొడుకు క్షేమవర్ణుడు. క్షేమవర్ణ మహారాజునకు క్షేత్రజ్ఞుడు పుడతాడు. అతనికి విధిసారుడు. అతనికి ఈ విధిసారుడు అజాతశత్రుడు. అతనికి దర్భకుడు. అతనికి అజయుడు. అతనికి నందివర్ధనుడు. అతనికి మహానంది. శైసునాగులు అన్న పేరుతో ప్రసిద్ధి చెంది ఈ 10 మంది మహారాజులు కలికాలంలో 320 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా, శైసునాగులు అని పేరు కలిగినటువంటి వారు అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తారు 360 ఏళ్ళు. ఆ పిమ్మట మహానందికి ఒక శూద్ర వనిత వలన మహాపద్ముడు పుడతాడు. ఇతడు మహాబలుడవుతాడు. అయినప్పటికీ అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలోనే రాజులు శూద్రప్రాయులైపోతారు, ధర్మహీనులవుతారు. మహాపద్మునికి సుమాల్యుడు మొదలైనటువంటి తనయులు
ఎనమండుగురు పుడతారు. 100 సంవత్సరాల పాటు వారు పరిపాలన చేస్తారు. ఆ పిమ్మట కార్ముకుడు అని పేరు కలిగినటువంటి మొదలైనటువంటి రాజులు 9 మంది పుడతారు. వారికి నవనందులు అనేటువంటి వ్యవహారం ఉంటుంది. ఆ నవనందులు ఒక అసురీ అవనీసురుడు, ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఈ నవనందులని అంతరింపచేస్తాడు. నందులు లేకపోవడం చేత కొంతకాలం పాటు మౌర్యులు అనేటువంటి వారు పరిపాలన చేస్తారు. ముందు చెప్పినటువంటి ఆ అవనీ శ్రేష్ఠుడు, ఆ బ్రాహ్మణుడు చంద్రగుప్తునికి అభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు అనేటువంటి వ్యక్తి ఆవిర్భవిస్తాడు. క్రమంగా వారిసాదుని కొడుకు పేరే అశోకవర్ధనుడు. అతని తనయుడు సుయశస్సు, వారి తనయుడు సంయుతుడు. అతనికి నందును శాలిసూకుడు, అతని యొక్క పుత్రుడు సోమ శర్ముడు, అతని యొక్క కొడుకు శతధన్వుడు, అతని కొడుకు బృహద్రథుడు వరుసగా రాజులవుతారు. మౌర్యునితో కలిసి 10 మంది రాజులు మొత్తం మీద 33 ఏళ్ళు నిరాటంకంగా రాజ్యపాలన చేస్తారు. ఆ సమయంలో బృహద్రథుని సైన్య నేత శుంగవంశజుడు అయినటువంటి పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుడతాడు, అతడు రాజవుతాడు. ఆ తర్వాత సుజ్యేష్ఠుడు, ఆ తరువాత వసుమిత్రుడు, ఆ తరువాత భద్రకుడు, ఆ తరువాత పులందరుడు, ఘోరకుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా తమ తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజ్యాన్ని గ్రహించి చక్కగా పరిపాలన చేస్తూ ఉంటారు. పై చెప్పినటువంటి 10 మంది శుంగులు 112 సంవత్సరాలు రాచరికం చేస్తారు. శుంగవంశంలో చివరివాడైనటువంటి దేవభూతిని కన్వమంత్రి అయినటువంటి వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపాలన చేస్తాడు. అతనికి భూమిమిత్రుడనేటువంటి పుత్రుడు పుడతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనేటువంటి కొడుకు పుడతాడు. కన్వవంశస్థులు మొత్తం మీద 345 సంవత్సరాలు చక్కగా రాజ్యపాలన చేస్తారు కన్వవంశస్థులు. వారు ఎంతో నేర్పుతో ఈ భూమిని పరిపాలిస్తారు. అయినప్పటికీ తమ అంతరంగంలో మోహం తొలగిపోలేదు. కాలము గదా, ఇది మిక్కిలి చంచలమైనటువంటిదని సత్యాన్ని తెలుసుకోలేకపోయినారు. మహాత్మా ఆ రాజుల గొప్పదనాన్ని సమగ్రంగా 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడైనా వర్ణించలేడు. వారు చాలా కాలం భూమిని ఏలతారు. అయినా భ్రాంతి మగ్నులై ఈ భూమిలోనే అణిగిపోతారు వాళ్ళందరూ. గుర్రాలు, ఏనుగులు, సంపదలు శాశ్వతమని నమ్మరాదు. ఇవి ఎంత నిత్యం అనుకోకండి. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిస్మరిస్తే సుజనులు అందరికీ మేలు జరుగుతుంది. యుగయుగాలు ఏ యుగములలోనైనా ఏ జగములలోనైనా నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్తుతియే ప్రధానమైనటువంటిది. ఇక అటుపిమ్మట విను మహారాజా. కన్వవంశంలో సుశర్ముడనేటువంటి రాజు పుడతాడు. కానీ అతనికి భృత్యుడైనటువంటి ఆంధ్రజాతీయ వృషలుడు అనేటువంటి వాడు అతన్ని సంహరిస్తాడు. అధర్మ మార్గంలో సంచరిస్తూ రాజ్యాన్ని అవక్ర విక్రమంగా పరిపాలిస్తాడు. అతని తరువాత అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. ఆ కృష్ణుడు అనేటువంటి వానికి శాతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, ఆరుడైనటువంటి అరిష్టకర్మ, తిలకుడు, పురీష సేతుడు, సునందుడు, వృకుడు, జటాయువు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, ఆ తరువాత శృతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధిడు అనేటువంటి రాజులు పైశాచికంగా వచ్చినటువంటి రాజ్య సంపదను క్రమంగా అనుభవిస్తూ ఉంటారు. వారందరూ పరిపాలించినటువంటి కాలం 450 సంవత్సరాలు. కాబట్టి ఆ తరువాత ఇలా
పితృరకంగా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి కొంత రాజ్యం, వారిని చంపి వీరిని చంపి రకరకాలుగా పొందినటువంటి రాజ్యం ఏదైతేనే పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత నాభీర వంశులు అని పేరు కలిగినటువంటి వంశస్థులు, వీళ్ళు 7. గర్ధభ వంశస్థులు 10 మంది, కంక వంశస్థులు 16 మంది భూభారాన్ని ధరించి పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత 8 మంది యవనులు, 14 బర్బరులు ప్రభువులవుతారు. ఆ పిమ్మట గరుండలు 13, మౌనులు 11 మంది గర్వంతో కన్ను మిన్ను కానకుండా 1909 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ పిమ్మట మౌన వంశంలో పుట్టినటువంటి 11 మంది 300 సంవత్సరాల పాటు మత్సరులై రాజ్యపాలన చేస్తారు. అదే సమయంలో కైలిక్కులు అని పేరు కలిగినటువంటి యవనులు అవనీ పాలన చేస్తారు. ఆ తర్వాత భూతనందనుడు, నవభంగిరుడు, శిశునందనుడు, అతని తమ్ముడైనటువంటి యశోదనందనుడు, ప్రవీరకుడు అనేటువంటి వారు వీరులై 100 సంవత్సరాలు పాలన చేస్తారు. ఆ రాజులు 11 మంది కొడుకులు పడతారు. వారిలో 6 బాక్లిక దేశానికి అధిపతులవుతారు. మిగిలినటువంటి 7 కోసల దేశానికి అధిపతులవుతారు. అప్పుడు వైడూర్యపతులు నిషధ దేశానికి అధీశ్వరులవుతారు. పురంజయుడు మగధ దేశ ప్రభువుగా పరిపాలిస్తాడు. పులిందులు, యదువంశులు, మంద్రదేశీయులు అయినటువంటి హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులు, హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్నాన్ని ఉపదేశించడానికి నారాయణుని వల్ల భక్తి తాత్పర్యాన్ని కలిగింపచేస్తారు. శక్తి శౌర్య సమన్వితులైనటువంటి క్షత్రియ వంశాలను తొక్కిపెట్టి పద్మావతి నగరం రాజధానిగా చేసుకొని గంగ నుంచి ప్రయాగ వరకు భూమిని పరిపాలిస్తాడు. శూద్రప్రాయులైనటువంటి రాజులు, వ్రాత్యులు, నాస్తికులైనటువంటి బ్రాహ్మణులు సౌరాష్ట్రాన్ని, అవంతి, అరభి, అర్బుదం, మాళవం అనేటువంటి దేశానికి అధిపతులవుతారు. వీళ్ళందరూ సింధు తీరంలో, చంద్రభాగా పరిసరాలలో, కాశ్మీర దేశంలో మ్లేచ్ఛులు ఆకారులై రాజులు రాజ్యపాలన చేస్తూ ఉంటారు. వారికి తెలివితేటలు ఉండవు, ధర్మం, సత్యం, దయా ఉండవు. క్రోధ మార్గాల్లో పెచ్చు పెరిగి స్త్రీలను, బాలకులను, గోవులను, బ్రాహ్మణులను వధించి విడుతీయరు ఈ కాశ్మీరంలో ఉన్న మ్లేచ్ఛాకారులు. పరధనాశక్తి, పరవనితాశక్తిని కలిగి రజోగుణంలో, తమోగుణంలో మునిగిపోతూ అల్పాయుష్కులై, అల్పబలులై ఇలా లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. శ్రీ విష్ణు పాదపద్మ మకరందంలోని యొక్క రుచి, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామామృతములో ఉన్నటువంటి రుచిని వారికి తెలియవు. ఒకరి పట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ సమయంలో ప్రజలు కూడా వారి వారి వేషభాషలను, శీల వృత్తులను అనుసరిస్తూ ఉంటారు. రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. అందువల్ల లోకంలో రోజు రోజుకి ధర్మం తగ్గిపోతూ ఉంటుంది. 4 కులాలలోనూ ధనవంతులు అయినవాడే, ధనము ఉన్నవాడే ఏ కులంలోనైనా ధాత్రి పాలకుడవుతాడు. బలం కలిగిన వాడికి కులము లేకపోయినప్పటికీ గొప్ప గుణవంతుడుగా పరిణమింపబడతాడు ధనబలం వల్ల. ఇక చెప్పడానికి ఏమున్నది? కలిమి, బలిమి, కలిమి, బలిమి ఈ 2 ఉంటేనే లోకంలో రాజు. ఆ విధమైనటువంటి వ్యవహారం వల్ల ప్రజలు దురాశాపరులై వ్యభిచారం, దొంగతనం మొదలైనటువంటి వాటికి లొంగి ధనహీనులవుతారు. అడవులలో కూరలు, దుంపలు, పళ్ళు తింటూ కొండలలో, గుహలలో తిరుగుతూ కృషించిపోయి కరువు, కాటకానికి, చలికి, గాలికి, ఎండకు, ఆకలికి భయపడిపోతూ ఉంటారు. వారి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. వారి శరీరాలు కూడా చిక్కి చిక్కి చిన్నవైపోతూ ఉంటాయి. ఇక రాజులు తామే దొంగలై తిరుగుతూ ఉంటారు. రాజులే దొంగలు, అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వర్ణాశ్రమ ధర్మాలు విడి శూద్ర సమానులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఓషధులు కూడా అంతగా ఫలితాలు కానరావు. మబ్బులు బట్టిపోయి వర్షాలు కురవవు. మబ్బులన్నీ వట్టిపోతాయి, అంటే ఎండిపోతాయి. మబ్బులు కనపడవన్నమాట, వర్షాలు పడవు.
పండినటువంటి పంటలలో పోని పస ఉంటుందా అంటే అది ఉండదు. ఈ విధంగా లోకం ధర్మ మార్గాన్ని తప్పినప్పుడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కొరకై, శిష్టరక్షణ కొరకై శబల గ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణుయశుడనేటువంటి విప్రునికి తనయుడై జన్మిస్తాడు. అతడే కల్కి. శబల గ్రామంలో విష్ణుయతుడనే యశుడనే పేరు కలిగినటువంటి విప్రునికి తనయుడై జన్మిస్తాడు. అతడే కల్కి. అవతారమెత్తి దేవతా సమూహాలు చూస్తూ ఉండగా దేవదత్తమనేటువంటి అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులైనటువంటి మ్లేచ్చులను కత్తులతో తుత్తునియలు చేస్తాడు కల్కి. అప్పుడు భూమండలం దుర్జన మండలం తొలగిపోవటం చేత వెలుగుతుంది. దుర్జనులతోంతా ఎప్పుడైతే తొలగిపోతారో భూమి ఆనందిస్తుంది. భూమి ఆనందించడం అంటే ప్రజలు ఆనందిస్తారు అని అర్థం. ప్రజలలో భక్తి కుదురుతుంది. ధ్యానవందనాది అర్చనలు ఆసక్తి కలుగుతుంది. ప్రజలు నారాయణ భక్తి పరాయణులై మెలుగుతూ ఉంటాడు. ఈ విధంగా కల్క్యావతారం వలన అందరూ ధన్యత పొందుతారు. చక్కగా విశేషాలు చెబుతూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి సుఖయోగీంద్రుడు. భావి తరంలో ఏం జరుగుతుందో మనోహరమైనటువంటి విశేషములు. అన్ని చోట్ల కృతయుగ ధర్మమే ఆచరణలో ఉంటుంది. కలియుగం అయిన తర్వాత మళ్ళీ కృతయుగం ఇదే పని. ఇక లోకమంతా కృతయుగం. మహారాజా, నీ పుట్టుక మొదలుకొని నందాభిషేకం వరకు జరగవలసినటువంటి కాలం 1115 సంవత్సరాలు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించు. ఆ పిమ్మట నారాయణుడు దుష్టరాజులందరినీ ధ్వంసము చేసి ధర్మాన్ని నిలిపి మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ నారాయణుడు. అప్పుడు మహారాజు అడుగుతున్నాడు సుఖయోగీంద్రుణ్ణి, మునినాథ, చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాల వర్తన క్రమమేది? నాకు చెప్పి సంతోషాన్ని కలిగించు అన్నాడు. భాగవతంలో ఎన్నుంటాయో భవిష్యత్తు చెప్పేసేశారు. ఇప్పుడు సరే, సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు, మొదలుపెట్టాడు కాలాన్ని గురించిన విశేషములని. సప్తర్షి మండలంలోని పూర్వ నక్షత్రాలకు రెండిటికీ సమంగా మధ్యగా రాత్రి సమయంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. సప్తర్షి మండలంలోని పూర్వ నక్షత్రాలకు రెండిటికీ మధ్యన ఒక నక్షత్రం కనబడుతుంది. అది కనిపించి మనుష్య గణన ప్రకారం 100 సంవత్సరాలు గడిస్తే జనార్దనుడైనటువంటి కృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోతాడు. ఆ రోజే కలి ప్రవేశించాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించాడో ఆ మొన్నాటి నుంచే కలి. కృష్ణుడు భూమి మీద ఉన్నంతకాలం కలి భూమి మీదకు అడుగు పెట్టలేకపోయినాడు. సప్తఋషులు మఖా నక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో, సప్తఋషులు మఖా నక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో ఆనాటి నుంచి కలి ప్రవేశించి 1200 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆయన చెప్తూ ఉన్నాడు 1200 సంవత్సరాల కథ అన్నమాట. ఎప్పటికీ పరీక్షిత్ మహారాజు దగ్గరికి ఋషులు 7 సప్తఋషులు పూర్వాషాఢలో నక్షత్రంలో ప్రవేశించినప్పుడు కలి వర్ధమానుడవుతాడు. కృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమైనటువంటి లోకాన్ని చేరుకున్న రోజునే కలి ప్రవేశించాడు. ఈ విధంగా దివ్య సంవత్సరాలు 1000 గడిచిన పిమ్మట 4వ పాదంలో కృతయుగం నడుస్తుంది. ఈ కలియుగంలో కూడా 4 పాదాలు, ప్రతి దాంట్లో 4 పాదాలు. ప్రథమ పాదే ఇప్పుడు జరిగేది అనుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది. పూర్వ రాజులు పేరులు, వాళ్ళ యొక్క పేర్లు, గుణవర్తన గుర్తులు, సిరులు, సంపదలు, అందాలు, రాజ్యాలు, అశ్వాలు అన్నీ వరుసగా అణగారిపోతాయి.
కానీ ఈనాటికి కూడా ఎంతో ఎక్కువగా వారి కీర్తులు నిర్మలంగా ధాత్రిలో నిలిచి ఉన్నాయి. అది గొప్పతనం, వారి గొప్పతనం అది. కాలక్రమంలో అన్నీ పోతాయి, అందరూ మనుషులు. కానీ కృతయుగంలో ఉన్నటువంటి మనుషుల పేర్లు కూడా కలియుగంలో పలుకుతున్నారు అంటే, త్రేతాయుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఇలాంటి పాపపు యుగంలో తలుస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎంతటి గొప్పవాళ్ళో మనం ఊహించుకోవచ్చు మహారాజా. శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు మరుత్తు. ఈ ఇద్దరు కలాప గ్రామంలో ఉండి యోగాన్ని అవలంబించినటువంటి వారై కలియుగాంతంలో వాసుదేవుని యొక్క ప్రేరణ వలన ప్రజలందరూ ఆశ్రమ ధర్మాలు పాటించేటట్లుగా నడుస్తూ నిత్యం నారాయణ స్మరణ కావిస్తూ కైవల్యాన్ని పొందుతారు వాళ్ళు. ఈ విధంగా 4 యుగాల రాజులు, పూర్వం నేను చెప్పినటువంటి రాజులు కూడా లోకంలో సమస్తమైనటువంటి వస్తువుల మీద మమకారాన్ని పెంచుకొని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమిని విడిచిపెట్టి మరణం ఒడిలోకి చేరుకుంటూ ఉంటారు అందరూ. కాలగమనాన్ని ఎవరూ గమనించలేరు. మా పెద్దలు విష్ణు ధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. గుర్తుపెట్టుకో, దయా, సత్యం, శౌచం, శమం, దమం మొదలైనటువంటి ప్రసిద్ధ గుణాలు పాటించి కీర్తివంతులైనారు. కాబట్టి ఓ మహారాజా, ధర్మం, సత్యం, కీర్తి, అచ్చమైనటువంటి దయ, భక్తి, విష్ణువు యందు భక్తి, అనుపమైనటువంటి మహనీయ సత్కర్మలు, అహింస అనేటువంటి గుణాలు కలిగిన వారే పుణ్యాత్ములు. పుణ్యాత్ములెవరు, పాపాత్ములెవరు అంటే, పుణ్యాత్ముల యొక్క ఇలా లక్షణములు కలిగిన వారిని పుణ్యాత్ములు అంటారు. ఏ లక్షణాలు కలిగిన వారిని పుణ్యాత్ములు అనేటువంటి పేరు? ధర్మము, సత్యము, కీర్తి, అచ్చమైనటువంటి దయ, విష్ణువు యందు భక్తి, అనుభవమైనటువంటి మహనీయమైనటువంటి సత్కర్మలు చేయటం, అహింసను పాటించటం. ఈ గుణములు కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా పుణ్యాత్ములు, వారే నిజమైనటువంటి మహనీయులు. ఏ లోకంలోనైనా, ఎప్పుడైనా, ఏ యుగాల్లోనైనా ఈ లోకాన్ని పరిపాలించినటువంటి పూర్వపు రాజులు ఆ ధర్మాన్ని పాటించారు. కాలానికి లొంగిపోయి ప్రాణాలన్నీ కోల్పోయినారు. కాల ప్రవాహంలో ఎంతటి గొప్పవాడైనా కేవలము నామమాత్ర అవశిష్టులైనారు. మహారాజా, మమత అనేది చెప్పడానికి కూడా ఎక్కడా పనికిరాదు. రాబోయే కాలంలో గర్వవశులై కన్ను మిన్ను కానక సంచరించేటువంటి రాజులను చూచి భూదేవి నవ్వుకుంటూ ఉంటుంది. ఈ భూదేవి ఎంత ధర్మాత్మల్ని చూచింది, ఎంత గర్విష్ఠులను చూస్తోంది. శత్రువులను సంహరించి భూమిని గ్రహించి ఎవరికీ ఇవ్వకుండా తామే ఏలుకుంటామనేటువంటి మోహంలో ఉంటున్నారు వీళ్ళందరూ. వీళ్ళ తర్వాత ఇంకోడు రారు, వాడు ఉన్నంత వరకు నేనే నేనే అనుకుంటాడు మోహంలో. ఆ విధంగా తండ్రి కొడుకులకు, అన్నదమ్ములకు ఆశ పుట్టించి పరస్పరం వైరాన్ని పెంచుకొని కలహించి యుద్ధరంగంలో గడ్డి పరకలను విడిచినట్టు శరీరాలను విడిచిపెట్టి దేవలోకానికి పొందినటువంటి పృథువు, యయాతి, గాధి, ఎందరెందరో రాజులు ఉన్నారు కదా, అందరూ కూడా ఈ కాలం అందరినీ లొంగదీసుకుంటుంది. రాజ్య పిపాసతో అన్యాయాలు చేసిన వారిని కాలం ఊరుకోదు, ధర్మాత్ములైనటువంటి వారిని ఊరుకోదు. ఈ కాలంలో ఎందరెందరు రాజులు పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కవలయాశ్వుడు, కకుత్సుడు, నిషధుడు, హిరణ్యకశ్యపుడు, వృతుడు, రావణుడు, అలాగే నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైనటువంటి రాజులు, రాక్షసులు, వీళ్ళందరూ కూడా భూమి నాది అనుకున్న వాళ్ళే. అందరూ మంచివాళ్ళు నాదనుకున్నారు, చెడ్డవాళ్ళు నాదనుకున్నారు. అయితే నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా, ఎవడు కురికినా ఎవడు పలికినా కాలం ఆగదుగా. కాలమందరినీ తన గర్భంలో దాచేసుకెళ్ళిపోయింది. కాబట్టి ఇదంతా పైకి కనిపించేదే కానీ యథార్థం కాదని గుర్తుపెట్టుకో. ధర్మాత్ములైనటువంటి రాజులు పరిపాలించిన, దుర్మార్గులైనటువంటి రాజులు ఏలినా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. అయితే కీర్తి మాత్రం ఎవరి యందు ఉన్నది తెలుసుకో. కాబట్టి కనిపించేటువంటిదంతా యథార్థం కాదు.
నేను ఈ 100 ఎకరాలు నేను అనుభవిస్తాను అంటే రేపు పొద్దున ఎవడో వస్తాడు ఇంకొకడు, అయిపోయింది. కాబట్టి ధర్మంగా ఉన్నా అధర్మంగా ఉన్నా కాలం అనేటువంటిది లాక్కెళ్తుంది. కాబట్టి అందరినీ విడిచిపెట్టి తెలుసుకొని ఈ కాల ప్రవాహంలో మనమందరము నిమిత్త మాత్రమేని తెలుసుకొని జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ ఎల్లప్పుడూ కూడా శ్రీహరిని యొక్క దివ్యమైనటువంటి కథామృతాన్ని గ్రోలి ఆనందించి వికారములు పొందక ఎవడైతే ఉంటాడో అతడు ఒక్కడే విష్ణు స్థానాన్ని చేరుకుంటున్నాడు మహారాజా అని సుఖయోగేంద్రుడు పరీక్షిన్ మహారాజునకు తెలియచేశారు అద్భుతమైనటువంటి విశేషములతో. మరల కొన్ని విశేషములు రేపు ఇదే సమయమునకు విందాం. స్వస్తి.